ఏరా టైం అవుతుంది ఇంకా రాలేదు వీడు. ఏ మనోజ్. హాయ్ మామ. హాయ్ మావా. ఏరా మచ్చా ఎలా ఉన్నావురా? బాగున్నాను రా మామ. ఏరా అచీవర్ అయిపోయావంట. ఎలా రా మామ ఇదంతా? బీటెక్ లైఫ్ ఇలా స్టార్ట్ అయింది మామ. Got the man with the plan right here. Think it's swag with the man right here. Living up fun, sipping on. హలో హలో హీరో సార్, బెడ్ కాఫీ పంపించాలా ఏంటి? బెడ్ కాఫీయా? ఏం మాట్లాడుతున్నావు రే? మరేంట్రా, కాలేజ్ ఏమో 9ంటికి, 8:30 అవుతుంది. ఇంకా నువ్వు రాకపోతే ఎలా రా బస్ స్టాండ్కి? అసలే ఈరోజు ఫస్ట్ రోజు. మూసుకొని ఫోన్. గోడలు చూడడానికి పెద్దగా ఉన్నాయి, ఏదో దుకాణానికి కష్టం అనుకుంటా. డోంట్ ఫియర్, ఐఎమ్ హియర్. మా నిన్న ఐపీఎల్ మ్యాచ్ ఏసి గెలిచిందో తెలుసా? ఏమో నేను చూడలేదు. ఆగు, ఒక సెకండ్ ఆగు. ఆ బ్రోని అడుగుదాం. బ్రో చెప్పండి, నిన్న ఐపీఎల్ ఏ మ్యాచ్ గెలిచిందో తెలుసా? ఓ అవునా. చూసిన చాలే కానీ క్లాసిక్ పోదాం బా. పోదాంపా. సరే బ్రో, బాయ్. సరే బ్రో. ఫస్ట్ డే నా క్లాసా? ఏమో ఎవరికి తెలుసా? గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేనే మీ మ్యాథ్స్ టీచర్ని. నా పేరు రవి. నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటా. దున్నపోతా, నిజంగా నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటా. ఏంది ఇంతలాగా ఉంది బుక్? ఇదంతా మనం చదవలే. క్యారీ అని తెచ్చా? నువ్వు తెచ్చావనుకున్నా, నేను ఏం తేలేదు. ఎక్స్క్యూజ్ మీ సార్. టైం ఎంతైంది? ఫస్ట్ డే లేటా? సరే పోమ్మా, ఫస్ట్ డే ఇక్కడ వదిలేస్తున్నా. థ్యాంక్ యూ సార్. కాలేజ్ ఫస్ట్ డే కాబట్టి అందరూ ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవ్వండి. హాయ్, దిస్ ఈస్ బిందు. హాయ్, దిస్ ఈస్ కావ్య. అను. ఐఎమ్ మనోజ్. ఎనఫ్, ఇంకా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇద్దాం. ఫస్ట్ యూ. I am Praharsha. I am from Kadiri. I have studied my +1 and +2 at Hyderabad. That's it. Good morning, sir. I am Pavitra from Tirupati. My hobbies are drawing and making crafts. Good morning, sir. I am Anu. I am from Srikalahasti. I am Manoj. I am from Tirupati. I want to become a software developer. స్టూడెంట్స్, ఐ గాట్ యువర్ ఐడి కార్డ్స్. ప్రశాంత్, అను, చంటి, మనోజ్, Thank you. Okay. వచ్చినప్పుడు నేను చూస్తున్నా, తెగ ఓవర్గా చూస్తున్నావు. ఆ పిల్ల నాది. ఐ థింక్ టైమ్ ఈజ్ ఓవర్. టుమారో క్లాస్ డిస్కస్ చేద్దామా?
ఓయ్ జిల్ 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 జిగేలు రాణి ఏయ్ బా ఆ పిల్ల నాది. థ్యాంక్ యూ. పెదవులు దాటని పదం పదంలో కనులలో దాగని నిరీక్షణంలో నాతో ఏదో అన్నావా తెగి తెగి పలికే స్వరం స్వరంలో తెలుపక తెలిపే అయోమయంలో నాలో మౌనం విన్నావా నాలానే నువ్వు ఉన్నావా మన కథ బ్యూటిఫుల్ మన కథ బ్యూటిఫుల్ పద పద find the meaning live the feeling of beautiful మన కథ beautiful మన కథ beautiful పద పద find the meaning live the feeling of beautiful. తగిలిన తీయనైన గాయం పలికిన హాయి కోరి రాగం చిలిపిక ప్రాయమా మేలుకో అందగా ఏ జరగనుందో ఏమో ఈ పైన మన కథ బ్యూటిఫుల్ మన కథ బ్యూటిఫుల్ పద పద find the meaning live the feeling of beautiful మన కథ beautiful మన కథ beautiful పద పద find the meaning live the feeling of beautiful. నిగనిగలాడెను కడం కడం నీ ఊపిరి తాకిన క్షణం క్షణం నా తలపై వలపై మెరిసేలా వెనకడుగేయక నిరంతరం మన ప్రేమ ప్రవాహం మనోహరం ప్రతి మలుపు గెలుపై పిలిచేలా బాగుంది నీతో ఈ ప్రయాణం మన కథ బ్యూటిఫుల్ మన కథ బ్యూటిఫుల్ పద పద find the meaning live the feeling of beautiful మన కథ beautiful మన కథ beautiful పద పద find the meaning live the feeling of beautiful.
ఓకే స్టూడెంట్స్, మీరు రాసిన మిడ్ మార్క్స్ వచ్చినాయి. మామ నువ్వు పాసా? పాసా? అవుట్ ఆఫ్? తంది కాదు, నువ్వెలా రాసావు? బాగా రాసాను. అవును, నువ్వెలా రాసావు? బాగానే రాసా. ఎగ్జామ్ 30కి అయితే 0 మార్కు, పైగా బాహుబలి కదా. అసలు ఏం రాసావురా నువ్వు? పట్టుకో పో, నిలబడిపో. వస్తారు, ఎందుకు వస్తారో తెలియదు. కావ్య, నవీన్, మనోజ్, రండి సార్ రండి. రాయమనింది ఆన్సర్ని, నువ్వు ఎలాంటి క్వశ్చన్ పేపర్ని రాసి పెట్టావు. ఏం చెప్పు? పట్కా పో, నిలబడు పో పో. అను, క్లాప్స్ కొట్టండి. తను మేలు, ఎవరైనా చదివారా? పైగా అమ్మాయిలు కూడా అలానే ఉండరు. చూసి నేర్చుకోండి. నువ్వు వెళ్ళమ్మా. కాలేజీకి వచ్చి అమ్మాయిలు గొడవలను తిరిగేది కాదు, వచ్చిన దానికి కొంచెమన్నా చదవాలి. ఏమని రాశారా? ఆయన ఏమో బాహుబలి కథ 3 రాశాడు. నువ్వు ఎవరంటే క్వశ్చన్ పేపర్ అట్టే రాసి చూపిస్తాను. ఏం చేయాలి మిమ్మల్ని? అయినా మిమ్మల్ని కాదురా, మీ అమ్మా నాన్నని చెప్పాలి. ఏం సార్, బాహుబలి 4 రాద్దామా? చెప్పు సార్ నెక్స్ట్ టైం రాస్తాం సార్. ఏం రాస్తారు? ఫెయిర్ రాస్తారా? నీ వల్ల కాదురా, రాయలేవు. మాటలతో కాదు, ఏదైనా ఉంటే చేతులతో చూపి, సరేనా? మిమ్మల్ని అంతా ఇట్ట కాదు, రోజంతా నిలబెట్టాలా, అయినా కానీ బుద్ధి రాదు. మీ వల్ల 3 పోయింది. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తా. మామ, ఈ రాత్రికి ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో ఉందాం అనుకుంటున్నా. ఏంట్రా సడన్గా? ఏదో స్టేట్ బోర్డ్ కాంపిటీషన్ అంట, ఆ పని మీద పోతున్నా. కొంచెం లేట్ అవుతుంది. హలో మను, చెప్పు. ఏం చేస్తున్నావు? ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా. తిన్నావా? అవును, నీకు స్టేట్ బోర్డ్ కాంపిటీషన్ ఉంది తెలుసా? తెలుసు. ఏమి? ఏం లేదు, సర్లే మళ్ళీ చేస్తా. నువ్వని ఇది నీదని ఇది నిజమని అనుకున్నావా? కాదుగా నువ్వు అనుకుంది, ఇది కాదుగా నువ్వు వెతికింది. ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నావా? కాలమే వెను తిరగనిది, ఇవ్వదు నువ్వు అడిగినది. ఏ వేలో పట్టుకొని నేర్చేదే నడకంటే, ఒంటరిగా నేర్చాడా ఎవడైనా? ఓ సాయం అందుకొని సాగేదే బ్రతుకంటే, ఒంటరిగా బ్రతికాడా ఎవడైనా? పదుగురు మెచ్చిన ఈ ఆనందం నీ ఒక్కడిదైనా, నిన్ను గెలిపించిన ఓ చిరునవ్వే వెనుకే దాగేనా? నువ్వని ఇది నీదని ఇది నిజమని అనుకున్నావా? కాదుగా నువ్వు అనుకుంది, ఇది కాదుగా నువ్వు వెతికింది. ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నావా? వెను తిరగనిది, ఇవ్వదు నువ్వు అడిగినది.
ఓ ఊపిరి మొత్తం ఉప్పెనలా పొంగిందా, నీ పయనం మళ్ళీ కొత్తగా మొదలయ్యిందా, ఇన్నాళ్ళు ఆకాశం ఆపేసిందా, ఆ ఎత్తే కరిగి నేలే కనిపించిందా. ఏమో అనుకున్నా కానీ అసలు ఎడ్ చేసావురా, బాగానే చేసావు. నీ గురించి ఏమో అనుకున్నా కానీ నువ్వెవరో ప్రూవ్ చేసావురా. థ్యాంక్ యూ సార్. నిన్ను అట్లా అన్నా అనేసి ఏం బాధపడకు, అలా చెప్తే కానీ మీరు ఏదో ఒకటి చెయ్యర్రా. బాగుందా సార్? వెళ్ళాను, బాగా చేసావు, మంచి పొజిషన్లో ఉంటావు, ఫీల్ అవ్వకు. కష్టపడితే ఏదైనా చేయొచ్చు అంటావు. అంతేగా.